దేవుని సంఘమంతటికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా మీతో కలుసుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. నా కోసము, నా యొక్క కుటుంబం కోసము ప్రార్థిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనంలో చూసుకున్నట్లయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలిచి ఉన్నట్టు చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్య భాగంలో మనకు చూసుకున్నట్లయితే, ఈ వాక్య భాగం మనకు బాధ్యత గురించి మనకు వివరిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తుల వారు గెత్సెమనే తోటలో పట్టబడిన సమయం మొదలుకొని సిలువ వేసే సమయం వరకు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించారు. అయినప్పటికీ ఆ యొక్క శ్రమల్లో తన తల్లి, నా తల్లిని ఎవరు చూసుకుంటారు, నేను లేకపోతే నా తల్లి ఏమవుతుందని ఆలోచించడం మనం చూస్తాం. అలాంటి సమయంలో ఒక తల్లి తను ప్రేమించిన శిష్యుడు దగ్గర నుండి నిలిచినుట చూచెను. అప్పుడు ఆ సమయంలో, అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తన శిష్యునితో చెప్పెను. ఇక వాక్య భాగంలో శిష్యుడైన యోహాను దగ్గర నుంచి 2 ముఖ్యమైన విషయాలు మనం గ్రహించవచ్చు. మొదటిది ఏంటంటే, ఒక మాటకు లోబడ్డాడు. యేసు ప్రభువుల వారి యొక్క మాటకు శిష్యుడైన యోహాను లోబడ్డాడు. రెండవదిగా ఆ యొక్క మాటకు లోబడమే కాక ఆ యొక్క బాధ్యతను నెరవేర్చాడు. ఇక శిష్యుడైన యోహాను ఎవరంటే, పట్టబడే సమయంలో శిష్యులు అందరితో పారిపోయారు. ఆయన మొదటగా పారిపోయిన వ్యక్తిగా మనం చూస్తాం. తర్వాత శిష్యులందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. శిష్యుడు తన తప్పును తెలుసుకొని మరలా శిలువ దగ్గరకు రావడం మనం ఇక్కడ చూస్తాం. శిష్యుడైన యోహాను యేసు ప్రభుల వారు అప్పగించిన బాధ్యతను ఎలాగైతే నెరవేర్చాడో, మనకి కూడా దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. మొదటిది మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 12వ. పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియును చెప్పెను. తన తండ్రి చిత్తము చొప్పున చేయువాడు తన సహోదరుడు, తన సహోదరియు, తన తల్లి. అంటే మొదటిగా తండ్రి చిత్తము మనం నెరవేర్చాలి. తండ్రి చిత్తం ఏమిటి? ఎవరు నశించకూడదు, అందరూ రక్షింపబడాలి, అందరూ పరలోక రాజ్యంలో చేరాలని తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. ఇంకొకటి, మనకు సువార్త బాధ్యత మనకు అప్పగించి ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు
సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, ఇక వాక్య భాగంలో మనకు చూసుకున్నట్లయితే సువార్త బాధ్యతను మనకు దేవుడు అప్పగించి ఉన్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త శిష్యులుగా చేయుడని యేసుప్రభు దేవుడు మనకు బాధ్యతను అప్పగిస్తున్నాడు. బాధ్యతను అప్పగించడం అంటే ఒక పనిని అప్పగించడం అన్నమాట. బాధ్యతలు కుటుంబ బాధ్యత ఉంది. కుటుంబంలో తల్లిదండ్రులు చూసుకోవడం, తల్లిదండ్రులు పిల్లలను చూసుకోవడం కుటుంబ బాధ్యత. ఈ విధంగా బాధ్యతలు ఉన్నాయి. అదేవిధంగా దేవుడు మనకు ఒక బాధ్యతను ఇచ్చాడంటే అది నెరవేర్చేంత వరకు ఆయన చూస్తూ ఊరుకోడు. అలాంటి వ్యక్తిని మీకు ఒక పరిచయం చేస్తాను. యోనా పుస్తకం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చాలమ్మా. ఇక వచనంలో చూసుకున్నట్లయితే దేవుడు యోనాకు ఒక ప్రత్యక్షమై నినివే పట్టణంలో నాకు చెడు జరుగుతుంది, నీవు వెళ్ళి ఆ యొక్క దుర్గతిని ఆపు అని దేవుడు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన మాట. అయితే యోనా ఏం చేశాడు? నినివే పట్టణంకి వెళ్ళకుండా తర్షీషు ఓడ ఎక్కి పారిపోవాలని చూశాడు. ఆ యొక్క సమయంలో యోనా ఆ యొక్క ఓడ చివరి భాగంలో నిద్రపోతూ ఉండగా ఆ యొక్క ఓడ అల్ల తాకిడికి చెదిరిపోతున్న సమయంలో ఓడ నావికుడు ఉంటాడు కదా, యోనా దగ్గరికి వచ్చి ఇక ఓడ మునిగిపోయే స్థితికి వచ్చింది, దీనికి కారణం ఎవరు, నీవు నీ దేవునికి మొరపెట్టవా అని అన్నప్పుడు అక్కడ చూసుకుంటాం. ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవునికి ప్రార్థించము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ఆ యొక్క నావికుడు ఆ యొక్క మాట చెప్పినప్పటికీ యోనా ఏమంటారంటే, నన్ను ఈ ఓడ నుంచి నీళ్ళలోకి సముద్రంలోనికి త్రోసివేయండి, అప్పుడు ఇక ఓడ నిమ్మలమవుతుందని చెప్పాడు. అదేవిధంగా వాళ్ళు చేశారు. చేసినప్పటికీ ఆ యొక్క సముద్రంలో వేయక మునిపే దేవుడు ఒక ప్రమాదాన్ని పొంచి ఉంచాడు. యోనాకి ప్రమాదం పొంచి ఉంచాడు. అదేమిటి తెలిసిన వాళ్ళు చెప్పండి. సముద్రంలో పడవేయక ముందు యోనాకి ఒక ప్రమాదం పొంచి ఉంచారు. అదేమిటంటే ఆ యొక్క తిమింగంలోని అంటే చేపను మింగివేయాలని ప్రమాదం పొంచి ఉంచాడు. ఆ మత్సరము కడుపులో నుండి యెహోవాను ఇలాగూ ప్రార్థించెను. నేను ఉపద్రవములలో ఉండి యెహోవాకు మనము చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. చాలమ్మా. ఇక వాక్య భాగంలో చూసుకుందాం. చేప కడుపులో 3 దినములు 3 పగళ్ళు రాత్రి బౌళ్ళు ఉన్నప్పుడు ఇక యోనా దేవునికి ప్రార్థించారంట. ప్రార్థించినప్పుడు నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు అని చెప్పినప్పుడు ఆ యొక్క దేవుడు ఆ యొక్క బాధ్యతను నెరవేర్చడానికి అతనికి సహాయం చేశాడు. అదేమిటి? ఆ యొక్క చేప కడుపులో నుండి యోనాను బయటికి రప్పించి ఆ యొక్క నినివే పట్టణస్థులకు ఒక దుర్గతి సమీపించకుండా దేవుడు ఆ యొక్క బాధ్యతను నెరవేర్చాడు.
రెండవ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నినివే వారు తన చెడు నడతలను మానుకొనక వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వాడికి చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. సో ఇక యోనాకి బాధ్యతను అప్పగించడం జరిగింది. ఆ బాధ్యతను నెరవేర్చడం కూడా ఆయన సహాయం చేయడం జరిగింది. ఒక వచన భాగం చూసుకుందాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగు నుండునో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో నుండును. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క యోనా చేప కడుపులో 3 రాత్రింబగళ్ళు ఎలాగైతే ఉన్నాడో, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు సమాధిలో 3 రాత్రింబగళ్ళు ఉండి 3వ దినాన తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క శిలువ సందర్భంలో, అంటే శిలువ వేసిన సంఘటన స్థలంలో 2 విషయాలు మనం చూడవచ్చు. మొదటిది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట. ఇక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట అనేది ఇక ఆజ్ఞ, అంటే 10 ఆజ్ఞలో ఈ యొక్క మాట 5వ ఆజ్ఞగా మనం చూస్తాం. నిర్గమకాండం 20:12 వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. ప్రియ దేవుని సంగమా, ఇక సమయంలో నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క అన్ని శ్రమలు అనుభవించినప్పటికీ యేసుప్రభుల వారు తన తల్లిని, తనకు ఉన్న భూసంధమైన బాధ్యతను మరవలేదు. ఈనాటికల్లా మనం చూసుకుంటాం, మన తల్లిదండ్రులను చూసుకోలేక ఎంతోమందిని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి మా వల్ల కాదనేసి వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. కానీ ఈ సమయంలో నీతో నా దేవుడు మాట్లాడుతున్నదంటే, మనకిచ్చిన బాధ్యతను మనం చివరి వరకు నెరవేర్చాలి. అలా నెరవేర్చకుండా ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక శిక్ష విధిస్తున్నాడు. అదేమిటో మనం చూసి ఒక వాక్య భాగాన్ని ముగించుకుందాం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. తల్లిదండ్రులను గణపరచునవని తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. చూసారా, మన తల్లిదండ్రులను గణపరచకపోతే, మన తల్లినైనను తండ్రినైనను గణపరచకపోతే మనకు మరణ శిక్ష. ఇక సమయంలో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సిలువ అనేది భారంతో కూడినది. సిలువ భారంతో కూడినది కాదు. సిలువ అనేది ఒక బాధ్యత. సమాధి అనేది ముగింపు కాదు. సమాధి అనేది ఒక విజయం. ఇక చివరి మాటగా మనం చూసుకుందాం. అదే యోహాను సువార్త 19 27వ వచనం చదవండి. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. సో కల్వరిల సిలువలో పలికిన 3వ మాటగా మనం ఇక మాటను, మనం ఇక వచనాలను మనం చూసుకుంటున్నాం. మన తల్లిదండ్రులను
మనం చూసుకోవాల్సిందిగా బాధ్యత మనకు ఉంది. సిలువలో యేసుక్రీస్తుల వారు ఆ యొక్క బాధ్యతను ఎలా కలిగి ఉన్నాడో మనము కూడా ఆ యొక్క బాధ్యతను కలిగి ఉందాం. దేవుడు యొక్క మాటలు మీ యొక్క వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని సందేశం బాధ్యత కలిగి బ్రతకటం. అందరు చదవండి ఈ మాట. ఎవరు మీ తల్లి? ఎవరు మీ తల్లి? ఎవరు? ఇక్కడ ఉన్న అందరికి చెప్పండి. ఎవరు మన తల్లి? ఎవరు తెలీదా? తెలుసా? తెలీదా? తెలీదా? సంఘమే. ఎవరు చెప్పండి? సంఘాన్ని బాధ్యతతో చూసుకోవాలా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. ఒక బాధకరమైన విషయం ఏంటంటే సంఘం మీద అలిగే వాళ్ళు ఉన్నారా లేరా? సంఘం మీద అలిగే వాళ్ళు ఉన్నారా లేరా? అది బాధ్యతనా? భారం, బాధ్యత లేని లక్షణాలు. సంఘాన్ని ఒక బాధ్యతతో తీసుకోవాలి. సంఘము నిన్ను తల్లిలా పెంచుతూ ఉన్నప్పుడు దైవ వర్తమానములతో, ఆత్మ వరములతో, ఆత్మ ఫలములతో నిన్ను నింపుతున్నప్పుడు, ఆత్మ సంబంధమైన సంగతులతో నిన్ను ఒక దేవుని కుమారుడిగా పెంచుతున్నప్పుడు నువ్వు కూడా సంఘం పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంచి మాట చెప్పాడు. యోనాకు దేవుడు బాధ్యత అప్పగించాడు కదా. బాధ్యత నెరవేర్చాడా? తప్పించుకున్నాడా? అందరూ దొంగలే. బాధ్యత అప్పగించినప్పుడు నచ్చితే బాగానే ఉంటుంది. ఒక మాట పొగిడామనుకోండి సంఘంలో, ఇంక వాళ్ళ అన్నం కూడా పరిచయం చేస్తారు. సంఘంలో ఒక మాట పొగడలేదనుకోండి, యోనా టైపే. తరశీసు పడెక్కడం, వందనాలు కూడా చెప్పడు పాస్టర్కి. ఇంకా సరాసరిగా వెళ్ళిపోతూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ఓ పిల్లలుగా, తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడే క్రైస్తవులు అన్నదానికి విలువ ఉంటుంది. దేవుడు సెలవులో పలికిన 3వ మాటకు గొప్ప అర్థం ఏంటంటే, మీరు బాధ్యత కలిగి ఉండండి. సంఘములో అయినా, ఇంట్లోనైనా, మీరు ఉంటున్న నివాస ప్రాంతాల్లో ఒక బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉండవని మరి కుమారుడు చెప్పడం జరిగింది. కుమారుడి మీ ప్రార్థన ద్వారా మరింతగా మంచి సంగతులు తెలియపరచాలని నేను కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. తల్లు వంచండి. చిన్న ప్రార్థన.